మనకి రాయబడిన మాట ఏమి మాట? ఉదయకాలం మనం చదువుకున్నాం. నీవును స్వకీయ వాగ్దానాల్లో మనం చూస్తే ప్రియులారా, శరీరం గురించి చెప్పాడు, ఆత్మను గురించి కూడా చెప్పాడు. శరీర క్రియలు చెడ్డవి, దానందును మనం ఏం చేయాలట? మనలో ఉన్న అసూయను తీసివేయాలి, ద్వేషాన్ని తీసివేయాలి, కోపాన్ని తీసివేయాలి. నువ్వు పాత్ర శుద్ధిని చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు సిలువాని మీద ఉండి కుడివైపు దొంగను రక్షించినట్లు అతడు దేన్ని తెలుసుకున్నాడు అని మనం చూస్తే, జీవగల దేవుడు నమ్మకమైన వాడు. మనం పాపం చేశాం కాబట్టి ఈ యొక్క శిక్షకు అర్హులం, కానీ ఆయన ఏ పాపము చేయకుండా మరి మన కోసమే ప్రాణం పెడుతున్నాడని ఆయన గ్రహించాడు. అందుకే ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, జ్ఞానము అన్నిట్లను నేర్పుదట, పరిశోధించుదట. జ్ఞానము తెలివిగల వారుగా ఉంచుదట. జ్ఞానము నెమ్మది కలిగి ఉంచుదట. ఎక్కువగా మాట్లాడతారు ఇష్టపడదు, డాంబరంగా మాట్లాడతారు ఇష్టపడదు. అది నెమ్మది కలిగి ఉంటుందని రాయబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా.